పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ యోగి బల్లోజు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రాగానే స్థానిక సంస్థల ఎన్నికలు జరుపుతామని అన్ని రాజకీయ పార్టీలు కూడా మాటిచ్చాయి. అయితే సంవత్సరం క్రితం కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అదే సంవత్సరం ఫిబ్రవరిలో, అంటే 2024 ఫిబ్రవరిలోనే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన టర్మ్ పూర్తయిపోయింది. ఆ తర్వాత నుంచి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఒక ఏడాది గడుస్తున్నా ఇప్పటివరకు కూడా దాన్ని ఊసేలేదు. మరి దానికి సంబంధించిన కొంత విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. ఈ వార్త చూద్దాం. స్థానిక ఎన్నికలు ఫిబ్రవరి చివరిలో పెట్టే అవకాశం ఉందని కూడా అంటున్నారు. లేదా ఏప్రిల్లో నిర్వహించే యోచనలో సర్కారు. ఒకవేళ ఫిబ్రవరిలో పాసిబుల్ కాకపోతే ఏప్రిల్లో చేస్తామంటున్నారు. ఈ నెల 26వ తేదీ నుంచి కూడా గ్రామాల్లో పథకాల జాతర, అంటే రైతు భరోసా కావచ్చు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కావచ్చు, కొత్త రేషన్ కార్డులు కావచ్చు, ఇట్లా రకరకాల పథకాలు కూడా ఈ నెల 26వ తారీఖు నుంచే నిర్వహించే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇదే వేడిలో జరిపితే ఉత్తమం అంటూ కూడా కొంతమంది నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అది కాంగ్రెస్ పార్టీకి కూడా కలిసి వస్తుందని కూడా చెప్తున్నారు. కోడ్లోపు పథకాలు అమలు కాకుంటే ప్రభావం పడుతుందని కూడా కొంతమంది విశ్లేషకులు చెప్తా ఉన్నారు. బీసీ రిజర్వేషన్ పెంపు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లోనే పెంచే అవకాశం ఉంది అంటున్నారు. కాకపోతే అది పెంచడం ఒక పెద్ద చిక్కుముడిగా ఉంది. దానికి సంబంధించిన వివరాలు కూడా కాసేపట్లో చూద్దాము. రిజర్వేషన్లు పెంచాలని కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. దీని మీద ఒక చట్టం చేయాలని కూడా కోరే అవకాశం ఉంది. ఇందుకోసం అసెంబ్లీలో తీర్మానం చేసే ఛాన్స్ ఉంది. దీనికోసమే ఒక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి కూడా తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపి చట్టం చేయమని రిక్వెస్ట్ చేసే ఆలోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. దావోస్ వెళ్ళిన సీఎం పెట్టుబడుల కోసం వెళ్ళారు. దాని నుంచి తిరిగి వచ్చిన తర్వాతనే ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో పంచాయతీ మండల జిల్లా పరిషత్ ఎన్నికలు ఫిబ్రవరిలోనే జరగనున్నాయా? ఈ నెల 26 నుంచి అమలు కానున్న పథకాల వేడిలోనే ఈ ఎన్నికలను కానిచ్చేందుకు రేవంత్ సర్కారు సన్నద్ధమవుతుందని కూడా ప్రస్తుతం కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఆయా సంస్థలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటిని తీసుకురావాలి అని చెప్పి, దీనికి తోడు ఎన్నికలను త్వరగా నిర్వహించాలంటూ కూడా స్థానిక నేతల నుంచి పెద్ద నేతల వరకు కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇటీవల గాంధీ భవన్లో టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న కేసీ వేణుగోపాల్ కూడా స్థానిక సంస్థల ఎన్నికలు త్వరగా జరపాలంటూ కూడా ఇక్కడ నేతలకి దిశానిర్దేశం చేశారు. దాంతోపాటు కొన్ని చురకలు కూడా అంటించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిందని కార్యకర్తలను స్థానిక నాయకులను కూడా కాస్త పట్టించుకోవాలంటూ కూడా చురకలు అంటించారు. ఆ తర్వాత ఫిబ్రవరి 3-4 వారాల్లోనే గ్రామ పంచాయతీ జిల్లా పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం సన్నద్ధమవుతున్నట్టు గాంధీ భవన్ వర్గాల ప్రచారం జరుగుతోంది. ఫిబ్రవరి 3వ వారంలో 3 విడతలుగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించి 4వ వారంలో మాత్రం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు కూడా ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం ఉంది. అయితే ఈ ఎలక్షన్స్లో బీసీ రిజర్వేషన్ పెంచాలనే ఆలోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా అదొక పెద్ద చిక్కుముడిగాను కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి కాబట్టి దాంట్లో బీసీ రిజర్వేషన్ పెంచాలంటే 42% పెంచాలి అని చెప్పి గతంలో వాళ్ళు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు కాబట్టి అది పాసిబుల్ అవుతుందా కాదా అని కూడా చూస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఏ కులాల జనాభా ఎంత ఉంది, వారి రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులు ఎలా ఉన్నాయని చెప్పి కూడా కులగణన నిర్వహించింది గతంలో. ఆ సర్వే తర్వాత ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటనకు వెళ్ళారు. అది ముగించుకొని వచ్చిన తర్వాత ఈ సర్వే మీద కూడా ఒక మంత్రివర్గ సమీక్ష చేపడతారు. ఆ సమావేశంలోనే సర్వే నివేదికను ఆమోదిస్తారని కూడా, ఆ తర్వాత ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించి చర్చ చేపడతారని కూడా కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి. వాస్తవానికి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అనేది 50%కి మించి ఉండకూడదు అని చెప్పి కూడా గతంలో సుప్రీంకోర్టు ఒక తీర్పులో తెలియజేసింది. మరి దాని ప్రకారం చూస్తే రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ జనాభా దామాషా ప్రకారం 27% రిజర్వేషన్ ఆ వర్గాలకు అమలు చేయాల్సి ఉంటుంది. దాంతోపాటు కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేయాలంటే మొత్తం రిజర్వేషన్లు 50% దాటిపోతాయి. 50% పరిమితిని దాటాల్సి వస్తుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కులగణన సర్వే నివేదికను పరిగణలోకి తీసుకుని బీసీల రిజర్వేషన్ పెంచుకునేలా మాకు అవకాశం కల్పించాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి సర్కారు కోరనున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ మేరకు పార్లమెంట్లో ఒక చట్టం చేయాలని కూడా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. దీని గురించి అసెంబ్లీలో కూడా ఒక ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపనున్నట్లు కూడా ఒక ప్రచారం జరుగుతోంది. అయితే కేంద్ర ప్రభుత్వం దీనికి అనుమతించకపోతే స్థానిక సంస్థల ఎన్నికల్లో రేవంత్ సర్కారు ఏ వైఖరిని అవలంబిస్తుంది అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. రేవంత్ సర్కారు
అవలంబించబోయే వైఖరి ఆధారంగానే వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. స్థానిక సంస్థల్లో కూడా హస్తం బోల్తాపడే అవకాశం ఉంది అని చెప్పి కూడా కొంతమంది చెప్తున్నారు. అలా అయితే ఎన్నికలు కూడా ఏప్రిల్లో జరిగే అవకాశం ఉంది అని కూడా ఒక విశ్లేషణ ఉంది. ఈ నెల 26 నుంచి కూడా రైతులకు రైతు భరోసా, భూమి లేని రైతు కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, పేదలకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు, రేషన్ కార్డు లేని వారికి కొత్త రేషన్ కార్డుల మంజూరు, పాత రేషన్ కార్డులలో కరెక్షన్స్ లాంటి అన్నీ కూడా ఈ నెల 26వ తారీఖు నుంచి చేపట్టాలని చెప్పి కూడా రేవంత్ ప్రభుత్వం సూచనలు ఇచ్చింది. దానికి తగ్గట్టుగానే అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీంతో ఈ పథకాలు అమలవుతుంటే ఈ ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉంటారు. కాబట్టి ఇదే వేడిలో స్థానిక సంస్థల ఎన్నికలు కానిచ్చాలంటూ కూడా స్థానిక నాయకులు కోరుతున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నాం, కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మాకు అనుమతి రావాలంటూ గ్రీన్ సిగ్నల్ రావాలంటూ కూడా వేచి చూస్తున్నామని, ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తే 15 రోజుల్లోనే నిర్వహణ పూర్తి చేస్తామని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం చెప్తా ఉంది. అయితే ఫిబ్రవరిలో ఎన్నికలు జరపాలని ప్రభుత్వం భావిస్తే అదే నెల 10వ తేదీ తర్వాత ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీంతో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రకటించినటువంటి ఆ పథకాలన్నీ ఈ నెల 26వ తారీఖు నుంచి అమలు కావాలి. కాబట్టి ఆ అమలులో జాప్యం జరుగుతుంది. ఎన్నికల కోడ్ కారణంగా కూడా అది ముందుకెళ్లే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి వాటిలో ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలకు పూర్తి స్థాయిలో నిధులు సమకూరడం సాధ్యం అవుతుందా లేదా అనే చర్చ కూడా జరుగుతోంది. కానీ సంక్రాంతి తర్వాత రైతు భరోసా పథకాన్ని అమలు చేసి తీరుతామని కూడా సీఎం రేవంత్ రెడ్డి ముందే ప్రకటించినందున ఈ మేరకు నిధుల సేకరణ జరుగుతుందని, ఆత్మీయ భరోసాకు నిధులు సమకూరుతాయని కూడా ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అయితే కోడమల్లోపు ఈ 4 పథకాలు అసంపూర్ణంగా అమలైతే మాత్రం దాని ప్రభావం ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల మీద పడే అవకాశం ఉంటుందనే చర్చ కూడా ఆ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో పథకాలు పూర్తి స్థాయిలో అమలైన తర్వాతనే స్థానిక సంస్థలకు వెళ్లాలని భావిస్తే మాత్రం ఈ ఫిబ్రవరిలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించకుండా ఏప్రిల్కి పోస్ట్ పోన్ చేసి ఏప్రిల్ తర్వాతనే నిర్వహించే అవకాశం ఉందని కూడా విశ్లేషకులు చెప్తున్నారు. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మిగతా అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.